నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్. సో ఈ వీడియో వచ్చేసి వినాయక స్వామి నిమజ్జనం రోజు అనమాట. 9వ రోజునైతే స్వామివారిని నిమజ్జనం చేస్తున్నారు. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా నిమజ్జనం రోజునే స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిగిందనమాట. చాలా అంటే చాలా మంచిగా అయితే జరిగింది. అదే రోజున స్వామివారికి ఉట్టి అయితే కొట్టారనమాట. ఉట్టి కొట్టిన తర్వాత ఇంకా నిమజ్జనం ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఈ 9 రోజులు కూడా చాలా త్వరగా గడిచిపోయినాయి. స్వామివారి పూజలు అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డెకరేషన్తో పిల్లలందరూ చాలా సందడిగా అయితే ఉండేదన్నమాట. ఇప్పటి నుంచి అయితే కొంచెం బోసిపోయినట్టు ఉంటుంది కొన్ని రోజులు. మా పాపకైతే చాలా బోర్ కొట్టేస్తుంది అనమాట. నిమజ్జనం రోజున బాగా ఏడ్చింది స్వామివారిని తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి. ఫస్ట్ టైం చూసింది కాబట్టి తనకైతే అంతగా అర్థం కాలేదన్నమాట. నా చిన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళు అయితే స్వామివారిని నిలబెట్టేవాళ్ళు ఇలాగే పందిరిలో. 11 రోజులకు కానీ 9 రోజులకు కానీ నిమజ్జనం అయితే చేసేవాళ్ళండి. సో అలా చేసినప్పుడు ఏంటంటే నిమజ్జనం కోసం సముద్ర స్థానానికి అయితే వెళ్ళేవాళ్ళము. అలా చాలా కాలం అయితే సముద్ర స్థానానికే వెళ్ళాము. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత సముద్ర స్థానానికి ఆపేసి దగ్గరలో ఉన్న ఇసుక కాలువలో అయితే స్వామివారిని నిమజ్జనం అయితే చేసేవాళ్ళు. అది కూడా పొద్దున్నుంచి స్వామివారిని ఊరంతా కూడా ఊరేగించి డీజేలతో తీర్మార్ డప్పులతో మంచిగా అయితే ఊరేగించిన తర్వాత ఇంకా నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారండి. చిన్న పాపనైతే పెద్దమ్మకి అయితే అప్పచెప్పాను అనమాట. సో మా పెద్దమ్మ అయితే పాప దగ్గర ఉన్నారు. ఇంకా పెద్ద పాప కూడా ఇక్కడే ఉంది కాబట్టి నేను మా చెల్లి అయితే వచ్చాము. అలాగే వీడియో కూడా తీసినట్టు ఉంటుందని చెప్పి మా ఫ్రెండ్ అయితే వచ్చిందనమాట నిమజ్జనం రోజున. సో అందరం కలిసి ఇలా రంగులు అయితే వేసుకున్నాం. రంగులు అంటే అన్నీ కాదులేండి, గులాం ఒక్కటే అనమాట. ఇవన్నీ ఇప్పుడు అవసరమా అని అనుకోవచ్చు, కానీ ఏంటంటే ప్రతి సంవత్సరం నేను ఇక్కడ ఉండటానికి కుదరదు కాబట్టి ఈ సంవత్సరం డెలివరీ అవటం వల్ల వినాయక చవితి కూడా ఈ టైంలో రావటం వల్ల ఇక్కడ ఉన్నాను. వినాయక చవితి కోసమే ప్రత్యేకంగా అక్కడ నుంచి చెన్నై నుంచి అయితే రాలేం కదా, పాప స్కూల్ కూడా ఉంటుంది, ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్ కూడా ఉంటుంది కాబట్టి కుదరదు అనమాట. సో అందుకనే ఇయర్ మంచిగా జరుపుకోవాలి అని చెప్పి అందరితో కలిసి చేసుకుంటున్నాం అనమాట. ఈ వీడియోలో చూసారా మా అమ్మ అయితే ఎంత యాక్టివ్గా ఉందో. సో ఫస్ట్ నుంచి కూడా మా ఫ్రెండ్ని టార్గెట్ చేసిందనమాట, రంగు వేయాలి రంగు పోయాలని. మా వీధిలో ఎట్లా అంటే చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ కూడా చాలా సందడిగా సరదాగా ఉంటారండి. ఏదన్నా పండగ వచ్చిందంటే అందరూ కలిసి చేసుకుంటారు. అలాగే ఎటువంటి ఫంక్షన్స్ అయినా సరే అందరూ కలిసే వెళ్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది విలేజెస్లో. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, ఏ పనైనా సరే కలిసి చేసుకోవడంలో ఆనందమే వేరు. ఫైనల్గా స్వామివారిని అయితే ట్రాక్టర్ అయితే ఎక్కించారండి. సో ట్రాక్టర్లో తీసుకెళ్తారనమాట. ఇప్పుడు ఊరంతా ఊరేగిచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇసుక కాలువకి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. సో కాలువకి అయితే చాలామంది వెళ్తారనమాట. నిమజ్జనం అయిన తర్వాత అక్కడే స్నానం చేసి వస్తారు. సో మా ఫ్రెండ్ అయితే అడుగుతుంది రమ్మని చెప్పి. సో ఈ సిచ్యువేషన్లో వెళ్తాం కరెక్ట్ కాదని చెప్పి నేను మా చెల్లిని అయితే తనకు తోడుగా అయితే పంపించాను అనమాట నిమజ్జనానికి. ఇంకా అదే రోజున మా ఊర్లో ఉన్న కొన్ని బొమ్మలు కూడా నిమజ్జనానికి అయితే తీసుకెళ్లారు. ఈ పండుగ ఒక్కటే కాదండి, ఏదైనా సరే మా ఊర్లో చాలా మంచిగా సందడిగా అయితే జరుగుతుంది. ఇప్పుడు దసరా నవరాత్రులు కూడా చాలా అంటే చాలా బాగా మంచిగా జరుపుకుంటారు. వాళ్ళ ఇళ్లలోనే అమ్మవారిని నిలబెట్టుకొని 9 రోజులు పూజలు అయితే ఘనంగా కూడా చేస్తారనమాట. సో నేను మళ్ళీ చెన్నై తిరిగి వెళ్ళేంత వరకు ఏ పండుగలు అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా మ్యాక్సిమం కవర్ చేసి మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తానమాట. సో వీడియోస్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే అవి ఖచ్చితంగా చేస్తానన్నమాట. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు సో మీ సైడ్ కూడా ఇలాగే జరుపుకుంటారో లేదో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా విలేజ్లో అయితే ఇలాగే జరుగుతుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.